4000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కొత్తపేట ఎంపీ అభ్యర్థి 1172 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కోనసీమ జిల్లాలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకి సంబంధించి ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో దూసుకెళ్తున్నారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలిక్కపూడి శ్రీనివాసరావు. 732 ఓట్ల ఆధిక్యంలో ఆయన ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ 4300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గుడివాడలో 600 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము ఉన్నారనేది సమాచారం. ఇక మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, టోటల్ ఈ ట్రెండ్ గురించి ఎటువంటి సినారియో ఉందని చెప్పుకోవచ్చు అక్కడ? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు లోక్సభలో అలాగే ఇటు పార్లమెంట్కి అంటే లోక్సభలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూటమి స్పష్టమైన మెజారిటీని కనబరుస్తోంది. ఇటు 7 స్థానాలకు సంబంధించి లీడ్లో ఉంది. పార్లమెంట్లో వైసీపీ 16 స్థానాల్లో కూటమి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సికింద్రాబాద్లో 3380 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి తొలి రౌండ్లో డీకే అరుణకి 3000 ఓట్ల ఆధిక్యాన్ని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ మెదక్కి సంబంధించి 800 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడ అభ్యర్థులకు సంబంధించి. ఇక ఖమ్మం మొదటి రౌండ్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఆదిలాబాద్లో కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి లీడ్ ఉంటే కనుక ఇప్పుడు ఇక వరంగల్కి సంబంధించి బీజేపీ లీడ్లో వెళ్తోంది. బీజేపీకి 2000 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మనం చూసాం. ఇప్పుడు ఈవీఎంస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభమైందా, లేకపోతే ఇంకా ప్రారంభం కావాల్సి ఉందా? ఎటువంటి సినారియో ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎస్ సత్యన్, పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ తన ఆధిక్యాన్ని చూపిస్తున్నట్టుగానే అలాగే ఈవీఎంలో కూడా తన ఆధిక్యాన్ని చూపించే ప్రయత్నం అయితే టీడీపీ గట్టిగానే చేస్తుంది. టీడీపీ కూటమి అభ్యర్థులు కూడా చాలా స్థానాల్లో ముందున్న పరిస్థితి. లీడింగ్లో కనపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడొచ్చు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపుగా 5600 లీడ్లో ఆయన కొనసాగుతున్నారు. అలాగే జక్కంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 3500, రాజమండ్రి రూరల్లో 3వ రౌండ్లోకి వచ్చేసరికి 4905 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం టీడీపీ క్యాండిడేట్లు కూడా మనతో ఉన్నారు. ఎలా చూస్తున్నారు మొత్తం మీద టీడీపీకి సంబంధించి ఇట్లా పోస్టర్లో కావచ్చు, రౌండ్స్లో కావచ్చు, పెద్ద ఎత్తున తన హవాని కొనసాగుతున్న పరిస్థితి? ఇప్పుడు ఆర్టీవీ సర్వే కానివ్వండి, మిగతా అన్ని సర్వేలు ఏ విధంగా అయితే ప్రెడిక్ట్ చేశారో దానికి మించినటువంటి ఫలితం ఈ రోజున మేము చూస్తూ ఉన్నాం. ఇది మాకేం ఆశ్చర్యం కలిగించేటటువంటి ఫలితం కూడా కాదు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం ఏదైతే ఉందో ఇవాళ అది ప్రతిబింబిస్తూ ఉంది. 13వ తేదీ పోలింగ్ జరిగిన రోజున కసిగా వేశారు ఓట్లు. గంటల తరబడి నుంచుని అన్ని వర్గాల వారు కూడా, అది యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా గంటల తరబడి వేచి ఉండి క్యూ లైన్లో కసిగా ఓట్లేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ కూడా మరి వారందరూ కూడా రికార్డు స్థాయిలో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా దాదాపు 5,30,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవటం కానివ్వండి, ఆ రోజున మేము ఊహించాం ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి రాబోతుందని. జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. కానీ పోస్టల్ వ్యవహారంలో మాత్రమే లీడ్లో ఉన్నారు. రాబోయే రౌండ్స్లో తమ సత్తా ఏదో చాటుతామని చెప్పి వైసీపీ నేతలు కొందరు టీవీల్లో మాట్లాడుతారు. అన్ని రౌండ్లో కూడా ప్యాకప్పే. వాళ్ళ సత్తా చూపించేది, తొడగొట్టేది ఏమి ఉండదు, అయిపోయింది. ఇప్పుడు మేము అన్ని పార్లమెంట్ పరిధిలో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉన్నా. ప్రతి రౌండ్లో కూడా ఈవీఎం కౌంటింగ్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ కూటమికి వస్తూ ఉంది. కాబట్టి
ప్యాకప్ తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఆ పనులు ఉంటే మంచిదాళ్ళు. ఆప్షన్స్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫర్దర్గా యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా? ముందుగా మీకు ఏమైనా కొంత సమాచారం ఉందా? చంద్రబాబు తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారాలు లాంటివి? ప్రమాణ స్వీకారానికి సంబంధించి తేదీలు అయితే తర్వాత ఖరారు అవుతాయి. కానీ అతి త్వరలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న పదం ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మాటలు వినటానికి అవి అతి త్వరలోనే వింటారు. ప్రజల ఆకాంక్ష నెరవేరబోతూ ఉంది. మళ్ళీ ఒక ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో రాబోతోంది. ఒక నియంత కబంధ హస్తాల్లోంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి లభించబోతోంది. ఉంది. ఓటర్ మహాశయులందరికీ శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ. సో ఇది టీడీపీకి సంబంధించిన నేతలు చాలా ఉత్సాహంగా కౌంటింగ్ సెంటర్ల దగ్గర తిరుగుతున్నారు. వాళ్ళ ఇప్పుడే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన ఆనందంలో కనపడుతున్న పరిస్థితి వాళ్ళని చూస్తున్నాం. అయితే ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అలాగే రౌండ్స్లో కూడా ఈవీఎం రౌండ్లో కూడా చాలా తేడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు పూర్తిగా చాలా స్థానాల్లో పిఠాపురంలో సంబంధించి కావచ్చు, లేకపోతే కొత్తపేట కావచ్చు, తణుకు కావచ్చు, ఇలా చంద్రబాబు దాదాపుగా 2500 ఓట్ల లీడింగ్తో కనపడుతున్నారు. చాలా క్లియర్గా చాలా డేటా అయితే ఇప్పటికిప్పుడు మనకి వస్తోంది. ఎక్కడ చూసినా నంద్యాలకు సంబంధించి కావచ్చు, గురజాలలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని ముందంచున్నారు. కడపలో సీఎం జగన్మోహన్ రెడ్డి 1888 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తర్వాత అనపర్తిలో 114 మెజార్టీతో వైసీపీ నేత సూర్యనారాయణ రెడ్డి ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోస్టల్ నర్సాపురం బీజేపీ ఎంపీకి సంబంధించి చూసుకుంటే 2600 ఓట్లు ఆధిక్యం కనపడుతుంది. కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ 3400 లీడ్లు కనబడుతున్నారు. పిఠాపురం 2 రౌండ్లకి గీతేసరికి దాదాపుగా 4000 మొదటి రౌండ్ మూసేసేయడానికి ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన జనసేన అభ్యర్థి 4334 లీడింగ్లో కనబడుతున్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి 2వ రౌండ్లో 583 ఓట్లు ఆధిక్యంలో కనపడుతున్నారు. పత్తిపాడులో పర్పుల సత్యప్రభ 1875 ఓట్ల లీడింగ్లో కనపడుతున్నారు. అంబేద్కర్ జిల్లా అంబేద్కర్ కోనసీమ పి గన్నవరంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ముందంజలో కనపడుతున్నారు. కడప నియోజకవర్గంలో కూడా డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెనకబడి ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మాధవి రెడ్డికి 4854 ఓట్లు పోలైతే అంజద్ బాషాకి 4189 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. దాదాపుగా 700 ఓట్ల ఆధిక్యంలో మాధవి రెడ్డి కడప టౌన్ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటికి అందుతున్న ప్రకారం ఆదిరెడ్డి శ్రీనివాస్ 3214 ఓట్లతో రైట్ కృష్ణమోహన్ మొత్తంగా అయితే మాత్రం ఎక్కడెక్కడ ఎవరెవరు అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు, ఎంత లీడ్ లో ఉన్నారు అనేది డిజిటల్స్ తో సైతం చూపిస్తున్నాం. అందరికన్నా వేగంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అవును, మాకన్నా ఎవరైనా ఫాస్ట్ గా ఉన్నారే ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. ఎస్, మేము చాలా ఫాస్ట్ గా ఉన్నాం. అదే అంశానికి సంబంధించేందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే కనుక ప్రతి స్థానంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, అందరికన్నా వేగంతో మేము మీకు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. అసెంబ్లీలో కాంగ్రెస్ ఖాతాను తెరిచిన ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించిన ఆ నెంబర్ ని చూస్తున్నారు. ఒక్క స్థానం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వైసీపీకి సంబంధించి 51 నుంచి 50కి పడిపోయింది. అక్కడ ఆ లీడ్ కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వనపర్తిలో 114 ఓట్ల లీడ్లు వైసీపీ అభ్యర్థి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పెద్దాపురంలో రాజప్ప, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 1500 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జీడీ నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి థామస్ 5389 ఓట్ల లీడింగ్ను కొనసాగిస్తున్నారు. దాంతోపాటు తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి 1775 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 8788 ఓట్ల ఆధిక్యంలో కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి లీడ్లో కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఆదిలాబాద్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ లీడ్ లో ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి రౌండ్ ముగిసేసరికి ఇక మెదక్ తొలి రౌండ్ లో
800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ తొలి రౌండ్లో 2048 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. భువనగిరిలో 4200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మహబూబాబాద్లో 4561 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. దాంతో పాటు మిగిలిన స్థానాలకు సంబంధించి మీరు చూడబోతున్నారు. ఖమ్మం మొదటి రౌండ్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆదిలాబాద్ కి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఏపీ పోస్టల్ బ్యాలెట్ లో కూటమి ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. 124 సీట్ల ఆధిక్యంలో ఉంది. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ కమిషన్ కన్నా వేగంగా మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఎలక్షన్ కమిషనే కాదు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అవును, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మాకన్నా ఎవరైనా వేగంగా సమాచారం ఇవ్వగలుగుతున్నారా? నో నో నో. ఎందుకంటే కనుక ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అయితే ప్రతి కౌంటింగ్ స్టేషన్ కి కౌంటింగ్ సెంటర్ నుంచి ఆ డీటెయిల్స్ ని నెంబర్ తో సైతం చూపిస్తున్నాం. అందరూ ఆధిక్యం అంటున్నారు. కాదు, ఆధిక్యం ఎక్కడ ఎంత నెంబర్ కూడా మేము చెప్తున్నాం. రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి 5151 ఓట్ల లీడ్తో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది ఆంధ్రప్రదేశ్ లో? చెప్పాలి 120 పైన స్థానాల్లోనే ప్రస్తుతం కూటమి లీడింగ్ లో కొనసాగుతుంది. అన్ని చోట్ల లీడింగ్ లో అటు పోస్టల్ బ్యాలెట్ తో పాటు మొదటి రౌండ్ ఈవీఎం తెలిసినటువంటి మొదటి రౌండ్ రెండో రౌండ్ లో కూటమి నేతలు దాదాపుగా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనబడుతుంది. సచిన్, ముఖ్యంగా కృష్ణా జిల్లా చూస్తే కనుక గన్నవరం, గుడివాడ మీద ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. ఆ ఫోకస్ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చి అదే నిజమవుతున్నాయి. ఆర్టీవీ చెప్పిన రిజల్ట్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో కనబడుతున్నాయి. గన్నవరంలో చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్ వెంకట్రావు టీడీపీ పైగా ఓట్లతో రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ లీడింగ్ లో ఉన్నారు. ఒంగోలులో కూటమి అభ్యర్థి 2700 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. గిద్దలూరులో వైసీపీ 700 ఓట్ల ఆధిక్యాన్ని కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సంత నూతలపాడులో టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారనేది అందుతున్న సమాచారం. నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ముందంచలో ఉన్నట్టుగా తెలుస్తోంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాగే కాకినాడ పార్లమెంట్ లో జనసేన అభ్యర్థి ఉదయ్ కు 3000 పైచిలకు ఓట్ల మెజార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనపర్తిలో 114 ఓట్ల లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ లీడ్ లో ఉన్నారనేది సమాచారం. ఇక ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు మొదటి రౌండ్ లో 3000 ఓట్ల లీడింగ్ ని కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అయితే చెప్పుకోవాలి. సో మొదటి నుంచి మీరు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు, గతంలో కూడా మీరు చూస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఒకలా ఉంటే కనుక ఈవీఎంస్ కి సంబంధించి మారే అవకాశం ఉండే సినారియోస్ మీరు గతంలో చూస్తున్నాం. అఫ్కోర్స్ అందరం చూస్తున్నాం. సో అటువంటి సినారియో కనిపిస్తోందా? కానీ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఎటువంటి ట్రెండ్ ఉందో అటువంటి ట్రెండ్ ఈవీఎంస్ కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తుందా? ఇటువంటి చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో? డెఫినెట్ గా 2 స్థానాలు మన పోస్టల్లో ఏదైతే ఎంప్లాయీస్ అందరూ కూడా టీడీపీ కూటమి వైపు ఉన్నారని భావించాం. కానీ ఈవీఎంలో కూడా మొదటి 3 రౌండ్లకు వచ్చేసరికి కూడా దాదాపులో చాలా స్థానాల్లో 3 రౌండ్లు ముగిసిన పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడైతే కడప కొన్ని ప్రాంతాలు అనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో కూడా టీడీపీ వెనుక ముందంజలో ఉన్న పరిస్థితి. టీడీపీ మైతుకూరు, కడప, పొద్దుటూరు, రాయచోటిలో నిజంగా 4 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది అంటే అక్కడ వైసీపీ కడప జిల్లాలో తన ప్రస్థానాన్ని ఏ విధంగా డౌన్ఫాల్లో ఉందో అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. తిరుపతిలో జనసేన అభ్యర్థి మొదటి 3 రౌండ్లలోనే 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరం పార్లమెంట్లో టీడీపీకి 312 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఆచంట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శ్రీ రంగనాథరాజు వెనకందులో ఉన్నారు. ఆయన 2 రౌండ్లకు వచ్చేసరికి పితాని సత్యనారాయణ చేతిలో 2230 ఓట్ల వెనకంజలో ఆయన ఉన్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం వచ్చేసరికి దాదాపుగా 11,504 ఓట్లతో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ముందున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీకి 3012 ఓట్ల ఆధిక్యం కనబడుతుంది. చీపురుపల్లిలో మా బొత్స చాలా స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. 540 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే బొత్స కనపడుతున్నారు. బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 1343 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది.
తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరిలో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే అక్కడ పురంధేశ్వరి ఆధిక్యంలో కనపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే నసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేసరికి 3158 ఓట్ల లీడింగ్లో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. గురజాల రైట్ కృష్ణ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 8500 ఓట్ల లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్లోనే వంగా గీతను వెనక్కి నెట్టారు. ఆయన రెండో రౌండ్లో కూడా లీడ్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ తన దూకుడిని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 8500 మెజారిటీకి సంబంధించి లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి రౌండ్లోనే వంగా గీతను వెనక్కి నెట్టారు పవన్ కళ్యాణ్. లీడ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, వంగా గీత పైన ఇటు వంగా గీత వైసీపీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బరిలో ఉన్నారు. ఆయన లీడ్ ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోటల్ గా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అక్కడ ఎవరు ముందంచులోకి వెళ్తున్నారు, ఎవరు వెనకంచులోకి వస్తున్నారు అనే అంశానికి సంబంధించి బహుశా దాగుడు మూతలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు పిఠాపురంలో. ఎందుకంటే 8000 ఓట్లకు సంబంధించి అంటే కనుక బహుశా దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ మెజారిటీ అనేది ఆ డైరెక్షన్ వైపు వెళుతుందా, లేకపోతే మిగిలిన రౌండ్లకు సంబంధించి మారే అవకాశం ఉందా? ఎస్, పిఠాపురం తొలి రౌండ్ లో 4334 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఆదిలాబాద్ లో రెండో రౌండ్ లెక్కింపు కూడా పూర్తయింది. బీజేపీకి 17,959 ఓట్ల ఆధిక్యం ఉంది. సికింద్రాబాద్ లో 3,320 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవలతకు 7,000 ఓట్ల లీడ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్. మల్కాజ్గిరిలో 11,000 ఓట్ల ఆధిక్య లీడర్ రాజేంద్ర ఉన్నారు. మహబూబ్ నగర్ తొలి రౌండ్ లో డీకే అరుణకి 410 ఓట్ల ఆధిక్యం దక్కినట్టుగా తెలుస్తోంది. మెదక్ తొలి రౌండ్ లో బీజేపీకి 800 ఓట్ల ఆధిక్యం దక్కినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు కరీంనగర్ తొలి రౌండ్కి సంబంధించి మీరు చూశారు. భువనగిరిలో 4,200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. మహబూబాద్ లో 4,561 ఓట్ల ఆధిక్యం అక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అభ్యర్థులకు సంబంధించి. ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆదిలాబాద్ 2 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ లెక్కింపు పూర్తయింది. బీజేపీకి 17,959 ఓట్ల లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి ఒక లీడ్ కొనసాగుతుంది. ఒకసారి ఆ లీడ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కాంగ్రెస్ కి సంబంధించి ఆ ఒక్క స్థానం లీడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మడకసిర అనుకుంటా, am I right? మడకసిరిలో మొదటి రౌండ్కి వచ్చేసరికి కొంత లీడింగ్ అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే ఒక బ్రేకింగ్ అందుతోంది. ఒకటి నగిరిలో మంత్రి రోజా 952 ఓట్లతో వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది సచిన్. అలాగే సర్వేపల్లిలో వైసీపీ గాలి భానుప్రకాష్ లీడింగ్ లో ఉన్నారు 952 ఓట్లతో. అలాగే సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందంజ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కందుకూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్ లో కనపడుతున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థికి అక్కడ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి వెనుకంజలోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కర్నూలు జిల్లాలో అలాగే టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు 140 ఓట్ల లీడింగ్తో కనపడుతున్నారు. దాదాపుగా గజపతి నగరం కావచ్చు, భీమవరం కూడా దాదాపుగా మొదటి రౌండ్లో 4,300 జనసేన అభ్యర్థి రామాంజనేయులు 4,300 ఓట్ల మెజార్టీతో కనబడుతున్న పరిస్థితి. సచిన్, ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సైకిల్ వస్తుందంటూ నినాదాలతో సందడి చేస్తున్న పరిస్థితి ఇప్పుడే మనకు అందుతుంది. టీడీపీ నేతలందరూ ఒక్కొక్కరుగా టీడీపీ కార్యాలయానికి, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు లోక్సభకు సంబంధించి ఇంట్రెస్టింగ్ నెంబర్ అయితే మాత్రం మనకు అందుతోంది. అంతకన్నా ముందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొత్తపేట, రామచంద్రపురం, గన్నవరం కూటమికి సంబంధించి మీరు చూస్తున్నారు.
ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీకి 61% ఓటు దక్కినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మొత్తం 175 స్థానాలకు సంబంధించి కూటమి 124 స్థానాలు ముందంజలో ఉంది. వైసీపీ 50 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉంది. ఇక పాణ్యానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాంతో పాటు నగరంలో వెనుకబడ్డారు మంత్రి రోజా. ఇక దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే కనుక నంద్యాల రాజంపేటలో కూటమి ముందంజలో ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో పాటు నగరంలో మంత్రి రోజా వెనుకబడ్డారు. ఒక్కసారి ఇది కాస్త పక్కన పెడితే రాయలసీమకు సంబంధించి ఎక్సెప్ట్ కడప తప్ప దాదాపుగా టీడీపీ ముందంజలో ఉన్న పరిస్థితి. టీడీపీ అక్కడ ప్రభంజనం చూపిస్తుందా, ప్రభంజనం కనబరుస్తుందంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. కడప ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి రాయలసీమలో టీడీపీ ఆ వేవ్ కొనసాగుతుందంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప జిల్లాలో కూటమి అభ్యర్థులు కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో ముందంజలో ఉన్నారు. బద్వేలులో వైసీపీ అభ్యర్థి 1483 ఓట్లతో ముందంజలో ఉన్నారు. దాంతో పాటు ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి 471 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 3069 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజంపేట పార్లమెంటు నుంచి బీజేపీ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యత కొనసాగించడం చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి. దాంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో 1255 ఓట్లతో బత్తెల బలరామకృష్ణ జనసేన అభ్యర్థి ముందంజలో ఉన్నారు. గుడివాడ అమర్ కూడా వెనుకంజలు ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు 3 రౌండ్లకు 16,000 హ్యూజ్ లీడ్ ని కనబరుస్తున్నారు. ఎన్డీఏకి సంబంధించి ఆ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు లోక్సభకు సంబంధించి 521 ఓట్లకు సంబంధించి ఇటు ఎన్డీఏ 291 సీట్లను, అలాగే ఐఎన్డీఏకి సంబంధించి ఐఎన్డీఏ 215 ఓట్లను ముందంజలో ఉంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఉత్తరప్రదేశ్ లో 35 స్థానాలు ఎస్పీ ముందంజలో ఉంది. 80 స్థానాలకు సంబంధించి 80 స్థానాలకు సంబంధించి మొత్తం యూపీలో 80 స్థానాలు ఉంటే కనుక 35 స్థానాల్లో ఎస్పీ లీడ్ లో ఉంది. అక్కడ ఎస్పీ అలాగే కాంగ్రెస్ కూటమిగా అక్కడ జతకట్టి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఫస్ట్ టైం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొట్టమొదటిసారి అనుకుంటా భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉండడం. అక్కడ ఎస్పీ 35 స్థానాల ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వెనుకంజలో ఉంది అనేది అందుతున్న సమాచారం. మొత్తంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇటు జాతీయ రాజకీయాలు కూడా చాలా 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 ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. యూపీలో బీజేపీ వెనుకంజలో ఉంది, దూసుకెళ్తోంది ఇండి కూటమి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 32 సీట్లకు పైగా ఇండి కూటమి ఆధిక్యత కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎస్పీ లీడ్ లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యూపీలో బీజేపీ వెనుకంజలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి. దూసుకెళ్తోంది ఇండి కూటమి. ఉత్తరప్రదేశ్ లో గతంలో చూసుకుంటే కనుక హ్యూజ్ నెంబరే సాధించింది. దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా చాలా ఎక్కువ సీట్లే సాధించింది. కానీ ఈసారి అక్కడ ఎటువంటి సినారియో ఉంటుందనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది. ఇండి కూటమి దూసుకు వెళుతున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం, ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు లోక్సభకు సంబంధించి కూడా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ స్టోర్ చేసుకుంటా. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే దాంతోపాటు విజయనగరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి 1850 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కడప జిల్లా కూటమికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, రాజంపేటకి సంబంధించి మాట్లాడుకున్నాం, గుడివాడ అమర్కి సంబంధించి చెప్పాం. దీంతో పాటు మడకశిర నియోజకవర్గంలో బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు 2 రౌండ్లో 1200 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మంత్రి మేరుగ నాగార్జున కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య 6885 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం వెస్ట్ రిజల్ట్ చాలా త్వరగా వస్తుందని చెప్పి కొద్దిసేపటి క్రితం మీరు చెప్పారు. ప్రెసిడెంట్ వెస్ట్ కి సంబంధించి ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? వెస్ట్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గణబాబు లీడింగ్లో ఉన్నారు. 3000కు పైగా ఓట్లతో ఓటింగ్లో ఉన్నారు. సైమెంటెన్స్గా మనం చూసుకుంటే కనుక అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ సీఎం రమేష్ మొదటి రౌండ్లోనే 10,000 పైగా పైసీలకు మెజార్టీ కొనసాగుతున్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు వైసీపీ మొదట్లో
ఆ లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఒక్క అనకాపల్లిని మాత్రం అలాగే రిజర్వ్లో పెట్టారు. ఎవరిని అభ్యర్థిని పెట్టాలో బీసీ అభ్యర్థిని చెప్తామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే సీఎం రమేష్ ఇక్కడ అడగపెట్టారు. ఇక్కడ ఉంచింది కూడా మొత్తం అనకాపల్లి లోక్సభ పరిధిలో మొత్తం రాజకీయ సమీకరణాలు మారిపోయి ప్రస్తుతం అక్కడ చూసుకుంటే కనుక ఆ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మొత్తం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పెందుర్తి అలాగే అనకాపల్లి అలాగే యలమంచిల్లో 3 కూడా జనసేనకి సంబంధించిన అభ్యర్థులు నిలబడుతున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ముందంజలో ఉన్నారు. మనం పెందుర్తికి వెళ్తే కనుక అక్కడ పంచకర్ల రమేష్ 2000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో పాయకరావుడి వంగలపూడి అనిత అలాగే అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం అనకాపల్లికి సంబంధించి కొంతాల రామకృష్ణ జనసేన మాడుగులకు సంబంధించి బండారు సత్యనారాయణమూర్తి సోడవరంకి సంబంధించి కేఎస్ఎన్ రాజు కూడా వీళ్ళంతా ముందంజలో ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే కనుక వైజాగ్